దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తల్లికి వందనం పథకం నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చిత్రపటానికి రోజా పూలు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం కోసం 10,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసి తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని రవినాయుడు వివరించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్న రవినాయుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేటు స్కూళ్లతో పోటీగా ప్రతిభ చాటుతున్నారని గుర్తు చేశారు. వందనం పేరుతో ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులుగా ఉన్న ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు తల్లికి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు స్కూల్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ అది కూడా పిల్లలకే ఉపయోగపడే విధంగా, అంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తానని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక బిడ్డని చదివించి ఇంకో బిడ్డని కూలికి పంపించమంటారా, మీరైనా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అనేక మంది తల్లులు వాళ్ళ బాధ లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజు అదే నారా లోకేష్ గారు కర్నూలులో ఉండగా, నారా లోకేష్ గారి పాదయాత్ర కర్నూలులో ఉండగా ఆ రోజు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఎంతమంది బిడ్డలున్నా అర్హులైన ప్రతి తల్లికి అది 10. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.